Hello everyone, welcome to my channel Tashvika Pharma Success. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ 2025 ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా క్రాక్ చేయాలో అర్థం కావడం లేదా? అయితే ఈ సీక్రెట్ టిప్స్ మీకోసమే. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. టిప్ నెంబర్ 1, అనలైజ్ ద సిలబస్. అప్లికేషన్లో సిలబస్ చూస్తే చాలా సబ్జెక్ట్స్ ఇచ్చేశారు. అవి సబ్జెక్ట్స్, టాపిక్స్ కాదు. సో మనం అది 2-3 మంత్స్లో కవర్ చేసి ఎగ్జామ్ రాయాలంటే చాలా కష్టము. ఆర్ఆర్బీ ఎగ్జామ్ డిప్లొమా వాళ్ళు కూడా రాయొచ్చు అని చెప్పారు. సో ఎగ్జామ్ డిప్లొమా లెవెల్లో ఉంటుంది. మనం గూగుల్లో ఒకసారి డిప్లొమా సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకొని చదువుకుంటే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. టిప్ నెంబర్ 2, అనలైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడడం వల్ల అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ డిఫికల్టీ లెవెల్ ఏంటి, ఏ టాపిక్స్ ఫ్రీక్వెంట్గా కవర్ చేస్తున్నారు, మనం ఎలా చదువుకోవాలి అంటే ఏ లెవెల్లో చదువుకోవాలి, ఏ ఏ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలి అనే ఒక ఐడియా వస్తుంది. టిప్ నెంబర్ 3, అండర్స్టాండింగ్ ద టాపిక్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎంసీక్యూస్లో ఉంటాయి. మనం డిప్లొమాలో బీఫార్మసీలో చదివినట్టు ఎగ్జామ్ రాసినట్టు పేజీలు రాయాల్సిన అవసరం లేదు. మనకి ఒక మూవీని ఇంట్రెస్ట్గా చూస్తే ఎలా పిన్ టు పిన్ అర్థమవుతుందో అలా మనం ఏ టాపిక్ అయినా అర్థం చేసుకొని చదువుకోవడం వల్ల పిన్ టు పిన్ గుర్తుంటుంది. సో అండర్స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. టిప్ నెంబర్ 4, మేక్ షార్ట్ నోట్స్. మనం ఎంత చదివినా షార్ట్ నోట్స్ రాసుకుంటే చాలా యూజ్ అవుతుంది రివైజ్ చేయడానికి. ప్లస్ మనం 100 సార్లు చదవడము ఒక్కసారి రాయడం ఒక్కటే అంటారు. సో షార్ట్ నోట్స్ రాయడం వల్ల బాగా గుర్తుంటుంది, ప్లస్ రివిజన్కి యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5, రీడ్ కన్సిస్టెంట్లీ అండ్ రెగ్యులర్లీ. కన్సిస్టెంట్గా చదవడం అంటే డైలీ మనం ఒక 2 టాపిక్స్ చదవాలని ఫిక్స్ అయ్యామనుకోండి. అనుకోకుండా ఈరోజు టైం ఉందో ఇంట్రెస్ట్ ఉందో ఎక్కువ చదివి నేర్చుకున్నాం, రేపు వదిలేద్దాం ఈరోజు చదివేసాం కదా అనుకోకుండా డైలీ టాపిక్స్ కవర్ చేసుకుంటూ రెగ్యులర్గా చదువుతూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. టిప్ నెంబర్ 6, రివైజ్ రెగ్యులర్లీ. ఇప్పుడు మనం ఒక టాపిక్ ఎంత చదివినా 2-3 వీక్స్ తర్వాత ఆ టాపిక్ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా 2-3 టాపిక్స్ నేర్చుకున్నాక మళ్ళీ ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ ఒకసారి రివైజ్ చేసుకొని కొత్త టాపిక్స్ తీస్తే బాగా గుర్తుంటుంది, మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. టిప్ నెంబర్ 7, మెమరైజ్ ద టాపిక్. మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకున్న తర్వాత జస్ట్ బుక్ క్లోజ్ చేసేసి ఏం నేర్చుకున్నాము అనేది ఒకసారి మెమరైజ్ చేసుకొని ఆ రోజంతా టాపిక్ని మెమరైజ్ చేసుకుంటూ ఉండడం వల్ల చాలా బాగా గుర్తుంటుంది. టిప్ నెంబర్ 8, కీప్ మోటివేషనల్. మనకి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్, మోటివేషన్ లాస్ట్ వరకు ఉండదు. సో మనం ఫోన్లో వాల్ పేపర్స్ లాగా లేదా మనం రెగ్యులర్గా చూసే ప్లేసెస్లో మనకు నచ్చిన కొటేషన్స్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడు మోటివేషనల్గా ఉంటుంది. మనం సక్సెస్ అవ్వాలంటే మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్రై దిస్. మీకు ఏ కొటేషన్ ఎక్కువ మోటివేషన్ ఇచ్చిందో కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 9, కంప్లీట్ ద సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ మనం ఒక్కడే రాయట్లేదు కదా, చాలామంది రాస్తుంటారు. కానీ జాబ్స్ టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ లేవు. అందరికంటే ముందు ఎవరుంటారో వాళ్ళకే జాబ్. సో స్టార్ట్ ఎర్లీ అండ్ కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. టిప్ నెంబర్ 10, లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మాక్ టెస్ట్స్. మనం ఎంత చదువుకున్నా ఒక ఎగ్జామ్ రాస్తేనే మనం ఎంత నేర్చుకున్నాం, ఇంకా ఎలా నేర్చుకోవాలి అనేది తెలుస్తుంది. సో సాల్వ్ మాక్ టెస్ట్స్ అండ్ లెర్న్ మోర్ అండ్ కంప్లీట్లీ.